నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వక్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కందుల దుర్గేష్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అనంతరం ఇద్దరు కలిసి నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని సభా వేదికపై ఆవిష్కరించారు. నిడదవోలు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ గ్రేడ్ హోదా వజ్రోత్సవాల ముగింపు వేళ ప్రకటించే అవకాశం రావడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులతో 72.45 లక్షల వ్యయంతో 4, 12, 18, 19, 26 వార్డుల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిడదవోలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి దుర్గేష్ నిరంతర శ్రద్ధతో నిబద్ధతో పనిచేస్తున్నారని అభినందించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అందించిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిడదవోలు వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని ప్రశంసించారు. విజయాన్ని మా ఇరువురికి కూడా మీరు అందివ్వడం జరిగింది. మీ ఇబ్బందుల్ని గుర్తెరిగినటువంటి ఒక మంచి ప్రజా ప్రతినిధిగా సోదరులు కందుల దుర్గేష్ గారు, ఇందాకే మన ఆదినారాయణ గారు కూడా చెప్పారు, 150-160 కోట్ల రూపాయలతోటి ఈ 14-15 నెలల్లో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో ఇందాక భూపతి ఆదినారాయణ గారు మనకి తెలియజేయడం జరిగింది. సాధారణంగా అందరూ కూడా గెలుపు అన్నది గెలిచిన తర్వాత, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత దాన్ని కేవలం అధికారాన్ని చెలాయించడం వరకే పరిమితం చేస్తూ ఉంటారు. అయితే సోదరులు కందుల దుర్గేష్ గారు ఆ రకంగా కాకుండా మీరు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత శాసనసభలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఈ గెలుపుని సేవా మాధ్యమంగా వినియోగించుకున్నటువంటి విషయం నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించుకుంది. గతమెంతో ఘనవైభవం ఉన్నటువంటి పట్టణం ఇది. ముఖ్యంగా తూర్పు చాళుక్యులు గాని కాకతీయ రాజులు గాని పరిపాలించినటువంటి నేల ఇది. రాణి రుద్రమదేవి యొక్క అత్తగారి ఇల్లు నిడదవోలు పట్టణం. ఒక పక్కన గోలింగేశ్వర స్వామి, మరో పక్కన కోట సత్యమ్మ తల్లి, వీరిద్దరికి మించి గ్రామ దేవత అయినటువంటి నంగాలమ్మ తల్లి. మీరందరూ కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతం అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక పక్కన పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మసీదులు, మరో పక్కన పేరెన్నికైనటువంటి చర్చిలతోటి ఈ పట్టణం మొత్తం కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి పట్టణం. ఇక్కడ అందరూ కూడా భాయి భాయి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పట్టణానికి ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ లో ఉండిపోయింది మున్సిపాలిటీ. దానివల్ల ఈ సెకండ్ గ్రేడ్ లో ఉండిపోవటం వల్ల సరైనటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మిత్రులందరూ చెప్పడం జరిగింది.